ఇక ముఖ్యమంత్రి కుర్చీ ఈ యొక్క కీచులాట ఏదైతే ఉందో దానికి తెరలేపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందులో భాగంగానే డీకే శివకుమార్ను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్కు ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పాడు ఫస్ట్. తర్వాతనేమో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. అదేవిధంగా డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతా అంటున్నాడు కదా ముఖ్యమంత్రి, ఆయననే కంటిన్యూ అవుతాడు, ఆయన సారథ్యంలోనే పనిచేస్తామంటాడు. ఆ తర్వాతనేమో రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తే డీకే శివకుమార్ స్పందించకపోవడం రాహుల్ గాంధీ. ఆ యొక్క నేపథ్యంలో అసలు విశ్వంలో గొప్ప మాట ఏంటి అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడము. అది నాయకుడైనా సరే, అది నేనైనా సరే, అది ప్రెసిడెంట్ అయినా సరే, ఎవరైతే ఇచ్చిన మాట ఉంటుందో ఆ మాట నిలబెట్టుకోండి అనేది కూడా ట్వీట్ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున ఈ ఒక ట్వీట్ సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ను టార్గెట్ చేస్తూనే ట్వీట్ చేశారు. ఎందుకంటే తనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి అంటూ కూడా డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఒక నేపథ్యం ఖర్గే కర్ణాటక సంబంధించినటువంటి నేత ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇట్లా 3 వర్గాలుగా విడిపోవడము, ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి చేరు డీకే శివకుమార్కు అప్పగించవలసిందనేది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబట్టడం. ఈ యొక్క నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇద్దరు భేటీ అవ్వడం, మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవనడం. అసలు మనస్పర్ధలు లేకపోతే భేటీ ఎందుకు అవుతారు, ఢిల్లీకి ఎందుకు పిలుస్తారు, ఇదంతా కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎందుకు జరుగుతాయి? అయితే అంతర్గతంగా ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. బయటనే మేము అంత సఖ్యతగానే ఉన్నామని చెప్పుకొచ్చినా కానీ ఖచ్చితంగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి పైన మాత్రం డీకే శివకుమార్ ఆయన వర్గీయులు అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి కాకపోతే మళ్ళీ ఇంకోసారి అవకాశం రాదు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ టర్మ్ అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి జాతీయ నాయకత్వము డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తుందా, లేకపోతే సిద్ధరామయ్యను కంటిన్యూగా చేస్తుందా, లేకపోతే వీళ్ళిద్దరికీ మధ్య మార్గాన ఇంకెవరినైనా కొత్త నేతను తీసుకొస్తుందా అనేది కూడా 1-2 రోజుల్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. శిరీసాగర్, ఇప్పుడు కర్ణాటక రాజకీయంలో కాంగ్రెస్ కి సంబంధించి ఇది ఒక గడ్డు కాలంగా మనం భావించవచ్చా? ఎందుకంటే అంతర్గతంగా పోరు సీఎం కుర్చీ కోసం అనేది కాంగ్రెస్ ఏ విధంగా తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు పెట్టిన పేరు. కాంగ్రెస్లో అలజడి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి అర్థమే లేదనేది కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసము అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ పట్టుబట్టడము, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తానే కొనసాగుతా అని చెప్పడము కాంగ్రెస్లో అయితే 2 వర్గాలుగా చీలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారము కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం అని చెప్పుకోలేము. ఎందుకంటే అధికారంలో ఉంది, కర్ణాటక రాష్ట్రాన్ని పాలిస్తుంది కాంగ్రెసే. అయితే కాంగ్రెస్లో 2 వర్గాలు కావడము, ఈ అంతర్గత కుమ్ములాట మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలను ఏ రకంగా స్వస్తి పెట్టాలి, ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలకు ఏ రకంగా తెరదించాలి, ఏ రకంగా చెక్ పెట్టాలి, ఇద్దరిని మధ్యలో సయోధ్య కుదరాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే పాచికలను మాత్రమే ఇప్పుడు జాతీయ నాయకత్వం ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే సిద్ధరామయ్యను తప్పిస్తుందా, లేకపోతే డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతుందా, వీళ్ళిద్దరికీ సయోధ్య కూర్చే విధంగా ఏ రకంగా ముందుకెళ్తారో, విడవమంటే కప్ప కోపం పట్టుబంటే పాము కోపం అన్నట్టు వీళ్ళ కర్ణాటక పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరికి ఏ రకంగా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారో చూడాలి. అయితే మీరు అన్నట్టు గడ్డు కాలం అనేది ఎప్పుడు ఎదురవుతుందంటే, ఒకవేళ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి దించకపోతే డీకే శివకుమార్ అదే ముఖ్యమంత్రి పదవి మీద పట్టుపడితే, ఒకవేళ డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆయనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చీల్చి అటు బీజేపీలకు వెళ్ళి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు గడ్డు కాలమే ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ యొక్క అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకపోతే ఇది చిలికి
గాలివానగా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి గాలివానగా మారితే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. సునామీ అంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ వర్గీయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకెళ్తే మళ్ళీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. డీకే శివకుమార్ ఆ నిర్ణయం తీసుకుంటే అంటే చాలామంది ఇప్పటికే చెప్తా ఉన్నారు డీకే శివకుమార్ కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్ వీరవిధేయుడే, ఖచ్చితంగా డీకే శివకుమార్కు హైకమాండ్ సముచిత స్థానం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా గౌరవించే అవకాశాలు ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క పీఠముడిని ఈ యొక్క చిక్కు